హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పైసీ అండ్ టేస్టీ చికెన్ పకోడా రెసిపీ చూద్దామా. దీనికోసం ముందుగా ఫ్రెష్గా కట్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకొని చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకున్న తర్వాత 1 స్మాల్ కప్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బేసన్ శనగపిండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనకి కలర్ రెడ్ కలర్ కావాలనుకుంటే కొద్దిగా కలర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా డ్రైగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చికెన్ని బయటకు తీసేసి ఇలా వేడి నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే నూనెలోకి కాజు కూడా వేసుకొని ఫ్రై చేసి తీసేసుకొని వేడి చికెన్ పకోడీ పైన కాజుని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా, అద్భుతమే. మీరు కూడా ఈ చికెన్ పకోడీని ట్రై చేసి కామెంట్స్లో మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. Until then, bye. Please like, share and subscribe.